హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆరోగ్య భద్రతకు సంబంధించి మెడికల్ రియంబర్స్‌మెంట్, ఎంఆర్ మరియు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్‌లపై మరింత స్పష్టత కోసం అదనపు ఉత్తర్వులు, జీవో మరియు కీలక నిబంధనలతో కూడినటువంటి ముఖ్యమైన అంశాల గురించి ఇక్కడ తెలుసుకుందాము. ముందుగా ఫస్ట్ పార్ట్ అండి. మెడికల్ రియంబర్స్‌మెంట్ గురించి. ఇది పాత పద్ధతి. ఆసుపత్రిలో ఖర్చు పెట్టుకున్నట్టు తర్వాత బిల్లులు సమర్పించి నగదు పొందటం అన్నమాట. సో, దీనికి సంబంధించి కీలక అంశాలు మరియు ఉత్తర్వులు చూద్దాము. రెఫరెన్సెస్ ప్రధాన ఉత్తర్వులు చూసుకున్నట్లయితే జీఓఎంఎస్ నంబర్ 74 హెచ్ఎం అండ్ ఎఫ్‌డబ్ల్యూ డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది. డేటెడ్ ఆన్ 15థ్ మార్చి 2005. ఇది రియంబర్స్‌మెంట్ నిబంధనలకు ప్రాథమిక జీవో అన్నమాట. మరి గరిష్ట పరిమితి ఎంత అంటే జీఓఎంఎస్ నంబర్ 68 డేటెడ్ ఆన్ 28 మార్చ్ 2011 ప్రకారంగా ఒక్కో జబ్బుకు పర్ స్పెల్ ఆఫ్ ఇల్‌నెస్ గరిష్టంగా 2,00,000 వరకు మాత్రమే రియంబర్స్‌మెంట్ అనేది లభిస్తూ ఉండేది. సో, అత్యవసర చికిత్స గుర్తింపు లేని నాన్ ఆహ్, ఎంపానల్డ్ అత్యవసర హాస్పిటల్స్‌లో చికిత్స పొందితే గనక ప్రాణాపాయ స్థితిని బట్టి రియంబర్స్‌మెంట్ మంజూరు అనేది చేస్తారు. సో, దీనిని ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అనేది దీనికి తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. ఇక దంత మరియు కంటి చికిత్స కోసం గరిష్టంగా మాత్రమే లభిస్తుంది. దంత చికిత్స సర్వీసు మొత్తంలో కూడా 3 సార్లు మాత్రమే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి క్లెయిమ్ చేసుకోకూడదు. అంతకు మించి రాదు. ఇక ఓపీ చికిత్స సాధారణంగా ఓపీకి రియంబర్స్‌మెంటే ఉండదు. కానీ క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూరు, గుండె జబ్బులు, నరాల వ్యాధులు వంటి 7 రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఓపీ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నమాట. దీనికి సంబంధించి జీఓఎంఎస్ నంబర్ 105 డేటెడ్ ఆన్ 9థ్ ఏప్రిల్ 2007. ఇక పార్ట్ 2 ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అండి. ఇది నగదు రహిత క్యాష్‌లెస్ చికిత్సను అందించే పథకము. కీలక అంశాలు మరియు ఉత్తర్వులు చూసుకున్నట్లయితే ప్రారంభ ఉత్తర్వులు జీఓఎంఎస్ నంబర్ 114 హెచ్ఎం అండ్ ఎఫ్‌డబ్ల్యూ డిపార్ట్‌మెంట్ డేటెడ్ ఆన్ నవంబర్ 2013. నెలవారీ విరాళం కాంట్రిబ్యూషన్ జీఓఎంఎస్ నంబర్ 140 డేటెడ్ ఆన్ 16థ్ సెప్టెంబర్ 2022 ప్రకారంగా స్లాబ్‌లను సవరించారు. స్లాబ్ ఏ, స్లాబ్ బి, స్లాబ్ సి ఉద్యోగులకు రూ. 225 ప్రతి నెల అమౌంట్ అనేది కట్ అవుతుంది. అలాగే గెజిటెడ్ మరియు ఆ పైన హోదా వారికి రూ. 300 అన్నమాట. సో, మనం ఈహెచ్ఎస్ కోసము పెన్షనర్లలో 225 నుంచి లేదా 300 కట్ అవుతుంది అని అయితే అంటుంటాము. సో, స్లాబ్ ఏబీసీ ఉద్యోగులకు రూ. 225 కట్ అవుతుంది. గెజిటెడ్ మరియు ఆ పైన హోదా వారికి రూ. 300 కట్ అవుతుంది. సో, వారి హోదాను బట్టి కట్ అవుతుంది. నెట్వర్క్ హాస్పిటల్స్ డాక్టర్ ఎన్టీఆర్ ఇది మారిందండి. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఎంపానల్ అయిన హాస్పిటల్స్‌లో మాత్రమే సదుపాయం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు, మందులు ఈహెచ్ఎస్ కార్డు ఉన్నటువంటి 25 రకాల దీర్ఘకాలిక వ్యాధుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన వెల్‌నెస్ సెంటర్స్ ద్వారా ఉచితంగా మందులైతే అందిస్తారు. రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులు వీరికి కూడా ఈహెచ్ఎస్ వర్తింపజేస్తూ ప్రభుత్వం సూత్రప్రాయంగా అయితే అంగీకరించింది. అయితే విరాళం చెల్లింపుపై స్పష్టత రావాల్సి ఉంది. ఇకపోతే పార్ట్ 3 తాజా మార్పులు మరియు ముఖ్య గమనికలేంటంటే ఆహ్, ఎస్‌టీఈఎంఐ ప్రాజెక్టు. సో, గుండెపోటు వచ్చినప్పుడు గోల్డెన్ అవర్‌లో ఇచ్చేటటువంటి 40,000 విలువైన ఆహ్, టినిస్టిప్లేస్ ఇంజెక్షన్‌ను ప్రభుత్వం రెఫరల్ హాస్పిటల్స్‌లో ఉచితంగా అయితే ఇస్తారు. ఇకపోతే ఉపాధ్యాయుల బిల్లుల ప్రాసెసింగు. ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా డీడీఓ లేదా డీఈఓ స్థాయిలోనే స్క్రూటినీ చేయబడుతుంది. సో, దీనివల్ల కమిషనరేట్ చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది. కోవిడ్-19 చికిత్స ప్రత్యేక పరిస్థితుల్లో కోవిడ్ చికిత్స పొందిన వారికి ఈహెచ్ఎస్ రియంబర్స్‌మెంట్ అయితే వర్తింపజేస్తూ జీఓఎంఎస్ నంబర్ 54 జారీ చేయబడింది. ఇంకా సచివాలయ సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారైన తర్వాత డిజిటల్ హెల్త్ కార్డులు మంజూరు చేయబడ్డాయి.
రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆసుపత్రి నుంచి ఎసెన్షియల్ సర్టిఫికేట్ మరియు ఎమర్జెన్సీ సర్టిఫికేట్‌పై ఆసుపత్రి ముద్ర, డాక్టర్ సంతకం అయితే ఉండాలి. చికిత్స ముగిసిన 6 నెలల లోపు బిల్లును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. సో, ఆలస్యమైతే ఆహ్, కండోనేషన్ ఆఫ్ డిలే కింద ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈహెచ్ఎస్ కార్డ్ ఉన్నప్పటికీ నెట్‌వర్క్ ఆసుపత్రి అందుబాటులో లేని పక్షంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందితేనే రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేయడానికి సులభం అవుతుందన్నమాట. ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఈహెచ్ఎస్ లేదా మెడికల్ రీయింబర్స్‌మెంట్‌లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఎమర్జెన్సీ సమయాల్లో ఏ సౌకర్యం అందుబాటులో ఉందో గమనించి వైద్యం పొందడం శ్రేయస్కరం. ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈహెచ్ఎస్ నెట్వర్క్ హాస్పిటల్స్ జాబితాను ఎప్పటికప్పుడు తనిఖీ అయితే చేసుకోవచ్చు.